అర్థమైందా? ఈరోజు కోర్టుకు 2025లో కూడా కోర్టుకు వస్తూ ఉంటే మర్డర్ చేసిన వాళ్ళు, ముద్దాయిలు, తప్పు చేసిన వాళ్ళు వాళ్ళ పక్కన కోర్టు పక్కన నిలబడతా ఉంటే, చేతులు కట్టుకొని జడ్జి ముందు నిలబడతా ఉంటే నిజంగా ఆ రోజు తప్పు చేశామని చెప్పేసి అనిపిస్తూ ఉన్నది. ఎందుకంటే 2016లో కేసీఆర్ గారు అప్పటి ముఖ్యమంత్రి జనగామ జిల్లాను ఏర్పాటు చేయనని చెప్పేసి అంటే జనగామ బిడ్డలు మరి మొదటి జిల్లాగా 11వ జిల్లాగా ఏర్పాటు చేస్తామని చెప్పేసి చెప్పిన కేసీఆర్ ఎందుకు ఏర్పాటు చేయొద్దని ఉద్యమిస్తే మా పోరాటం మూలంగా జనగామ జిల్లా వచ్చింది. ఎవరో ఒక నాయకుడు ఇచ్చిన జిల్లా కాదు ఇది. కొందరు అంటారు తెలంగాణ కోసం మేము పోరాటం చేస్తే మాకు తెలంగాణ వచ్చిందని చెప్పేసి కొంతమంది నాయకులు చెప్పుకున్నట్లు ఈ రోజు ఇక్కడున్న జనగామ బిడ్డలు ఫైట్ చేస్తేనే ఈ జనగామ జిల్లా వచ్చింది. ఏ నాయకుడి దయా దాక్షిణ్యాల మూలంగా రాలేదు. అయితే ఉద్యమం చేస్తే ఏదైనా తప్పు చేస్తే కోర్టుకు పిలిపించాలి, లేకుంటే జైలు శిక్ష వేయాలి. కానీ జిల్లా కావాలని చౌరస్తాలో రాస్తారోకో చేస్తే 2016లో రాస్తారోకో చేస్తే ఇప్పుడు 2025 అంటే 9 సంవత్సరాలు దాటిపోతా ఉన్నది. అయినా సరే ఈ కేసు ఇప్పటికీ కొట్టువేయడం జరగలేదు. ఎందుకంటే గతంలో ఉన్న ఎమ్మెల్యే గారు ముత్తిరెడ్డి గారికి మొత్తం ఆ పోరాటం మొత్తం తెలుసు. ఆయన ఏ ఒక్కరోజు కూడా పట్టించుకోలేదు. మరి ఈ రోజు ఎమ్మెల్యేగా ఇక్కడ స్థానికంగా ఉన్న మన పల్లా రాజేశ్వరరెడ్డి గారు కూడా పట్టించుకోవట్లేదు. అలా కాకుండా ఈరోజు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కూడా మరి జనగామ జిల్లా ఉత్తగానే ముఖ్యమంత్రి ఇచ్చిందా, లేకుంటే ఉద్యమకారులు పోరాటం చేస్తే వచ్చిందా అని చెప్పేసి కనీసం ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి కూడా దీని గురించి దృష్టి సారించట్లేదు. వారి దృష్టికి ఎవరు తీసుకెళ్లలేకపోతా ఉన్నారు. ఇక్కడ 9 సంవత్సరాల నుండి నెలకు ఒక్కసారి లేకుంటే 2 నెలలకు ఒక్కసారి కోర్టు చుట్టూ తిరిగి ఇక్కడ వేరే ముద్దాయిలతో తప్పు చేసిన వారితో ఇక్కడ ఉద్యమకారులు వస్తూ ఉంటే మాకు ఈరోజు చాలా బాధ కనిపిస్తా ఉన్నది. ఈ ఉద్యమకారులు చేయబట్టే జనగామ జిల్లా కలెక్టర్ కుర్చీ వచ్చింది. ఈ ఉద్యమకారులు చేయబట్టే ఈ కోర్టు జిల్లా కోర్టుగా అని చెప్పేసి పేరు వచ్చింది. ఆ లెక్కన ఈ రోజు జిల్లాకు సంబంధించిన ప్రతి ఆఫీస్ కూడా ఈ జనగామ బిడ్డల చెమట మూలంగా వచ్చిన విషయంగా ప్రతి ఒక్కరు భావించాల్సిన అవసరం ఉన్నది. ఏదో ఈ 32 జిల్లాలు ఏర్పాటు చేసినట్టు జనగామ జిల్లా ఏర్పాటు కాలేదు. ఇప్పటికైనా కోర్టు వారు కావచ్చు, లేకుంటే ప్రభుత్వ యంత్రాంగం కావచ్చు, లేకుంటే అధికార యంత్రాంగం కావచ్చు, రాజకీయ పార్టీలు కావచ్చు, అధికారం ఉన్న పార్టీ కావచ్చు, ఎవరైనా సరే ఈ ఉద్యమకారుల మీద కేసులు వెంటనే ఎత్తివేయాలి. అలాగే జనగామకు సంబంధించిన ఏ ప్రోగ్రాం జరిగినా సరే జిల్లా స్థాయి ప్రోగ్రాం జరిగితే ఉద్యమకారులు ఉన్నారు అని చెప్పేసి వీరికి ప్రత్యేకంగా గుర్తింపు అటు కలెక్టరేట్ నుండి కానీ, లేకుంటే అటు గవర్నమెంట్ నుండి కానీ, లేకుంటే కోర్టు నుండి కానీ వీరందరికీ గుర్తింపు ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఇది ఉత్తగానే రాలేదు. 9 సంవత్సరాల పాటు కోర్టు చుట్టూ తిరగడం అంటే ఇది ఎంత దారుణమో, ఎంత ఇక బాధాకరమో మీరందరూ ఆలోచించాలి. ముఖ్యంగా జనగామ పత్రికా మిత్రులందరూ కూడా ఇది జనగామ ప్రాంత ప్రజలందరికీ కూడా ప్రతి ఒక్కరికి తెలియజేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాను. ఈ రోజు కూడా అందులో భాగంగానే జనగామ చౌరస్తాలో రాస్తారోకో చేసినందుకు మరి ఎన్నిసార్లు పిలిచారో మాకైతే లెక్కే లేదు. మరి ఇంకెన్నిసార్లు పిలుస్తారో కూడా మాకు లెక్కే లేదు. వేరే ముద్దాయిల ఘాటున మమ్మల్ని కూడా ఘాటు కట్టడం అనేది అత్యంత బాధాకరం అని చెప్పేసి కోర్టు వారు గ్రహించాలని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం. జై జనగామ. ఈ రోజు కోర్టుకు అటెండ్ అయిన 26 మంది ఉద్యమకారులు, వీరితో పాటు ఇంకా చాలా మంది ఉన్నారు. వీరందరూ కూడా 15 రోజులు జైలు శిక్ష అనుభవించారు. దాదాపు 10 రోజుల పాటు అమర నిరాహార దీక్ష చేస్తే ఈ జనగామ జిల్లా వచ్చిందనే సంగతిని ఈ జిల్లాలో ఉన్న ప్రతి ఒక్కరు గుర్తించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. జిల్లా కోసం జరిగినటువంటి ఉద్యమంలో ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి ఎంతో మంది యువకులు తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా మరి ఉద్యమంలో పాల్గొన్నారు. వారి యొక్క ఉద్యమ ఫలితమే ఈరోజు జనగామ జిల్లా ఏర్పడడం జరిగింది. మరి ఏర్పడ్డ తర్వాత జిల్లా కలెక్టర్లు వచ్చిండ్రు. మరి అదేవిధంగా సార్ చెప్పినట్టు జిల్లా కోర్టు అయింది. జిల్లాకు సంబంధించినటువంటి ఏ అవకాశాలు ఉన్నాయో ఆ అవకాశాలు మొత్తం ఈ జిల్లాకు తీసుకురావడం జరిగింది. కానీ ఆ రోజు ఉద్యమం చేసినటువంటి ఉద్యమకారులకు మాత్రం ఈ రోజు నిరాశ నిస్పృహతో ఉన్నారు. 2009 అంటే మీరు ఒకసారి గమనించండి, 10 సంవత్సరాల కాలం నుంచి వెళ్లి ఈ ఉద్యమంలో పాల్గొంటూ ఇప్పటికీ కేసుల కోసం తిరుక్కుంటూ చెప్పులు అరిగిపోయేలా ఈ రోజు కేసుల కోసం తిరుగుతున్నారు. వాళ్ళకి ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం ఆదుకున్న పాపన పోలేదు. మేము భారతీయ జనతా పార్టీ నుంచి ఒకటే డిమాండ్ చేస్తున్నాం. ఎప్పుడైతే తెలంగాణ ఉద్యమం కావచ్చు, అదేవిధంగా జిల్లా ఉద్యమం కావచ్చు, ఇక్కడ ఎవరి మీదనైతే కేసులు నమోదైనయో బేషరతుగా యుద్ద ప్రాతిపదికన కేసులు ఎత్తివేయాలని చెప్పి మేము భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఉద్యమకారులు ఎవరైతే ఉన్నారో వారిని గుర్తించి తప్పకుండా వివిధ సంక్షేమ పథకాల లోపల వారికి సరైన న్యాయం అందించేంత వరకు మేము భారతీయ జనతా పార్టీ నుండి తప్పకుండా పోరాటం చేస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాం. అప్పుడు తెలంగాణ ఉద్యమంలో మీరు పాల్గొన్న ఎంతమంది మీద కేసు పెట్టారు? తెలంగాణ ఉద్యమంలో మేము పాల్గొన్నప్పుడు దాదాపుగా జనగామ జిల్లా ఉద్యమంలో మేము పాల్గొనడం జరిగింది, జైలుకు పోవడం జరిగింది. అదేవిధంగా
ఈ తెలంగాణ ఉద్యమంలో కూడా మేము పార్టిసిపేట్ కావడం జరిగింది, జైలు పోవడం జరిగింది. అప్పుడు పార్టీలతోటి సంబంధం లేకుండా అఖిలపక్షంగా ఏర్పడి దాదాపుగా అన్ని పార్టీల నుంచి వెళ్ళి దాదాపుగా పూర్తి స్థాయిలో ఈ జనగామ గడ్డపై ఆ రోజు తెలంగాణ ఉద్యమం కావచ్చు, మొన్నటి జరిగినటువంటి 10 ఏళ్ల కింద జరిగినటువంటి జనగామ జిల్లా ఉద్యమం కావచ్చు, పూర్తి స్థాయిలో మరి ఈ రోజు పాల్గొన్న వ్యక్తులకు మాత్రం ఎలాంటి న్యాయం జరగలేదు. దాని గురించి కూడా మేము ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని తప్పకుండా మేము ప్రశ్నిస్తున్నాం. ఈ జనగామ జిల్లా ఉద్యమంలో పాల్గొన్నటువంటి ఏదైతే ఉద్యమకారులకు వారికి సరైన గుర్తింపు ఇచ్చి వారికి న్యాయం చేసేంత వరకు కూడా మేము ఈ పోరాటం ఆపేది లేదని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం.